హాయ్ ఫ్రెండ్స్, సోషల్ పోస్ట్ న్యూస్ అప్డేట్స్కు స్వాగతం. ఈరోజు ప్రభుత్వంలోనే ఒక ప్రధాన విధాన నిర్ణయం పైన మనం చర్చించుకుందాం. విధాన నిర్ణయం కాదు, రొటీన్ కార్యక్రమం. వాస్తవానికి ఇది ప్రతి ఏడాది 3 కాలాలు వస్తాయి: వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం. ఈసారి కూడా వర్షాకాలం వచ్చింది. కానీ ఏ ప్రభుత్వం అయినా ఒక వర్షాకాలం వచ్చే ముందు ప్రీ మాన్సూన్ ప్లానింగ్ అనేది ఒకటి ఉంటుంది. అంటే వర్షాకాలం వచ్చే ముందు డ్రైనేజ్ పొంగకుండా, కాలువలు ఓపెన్ కాకుండా, జనాలు అందులో పడి ఇబ్బందులు పడకుండా, చెట్లు పెరగకుండా, పెరిగిన చెట్లు కరెంటు తీగల మీద తాకి షార్ట్ సర్క్యూట్లు కాకుండా, ప్రజలు ఇళ్లలో ఉన్న ఎలక్ట్రానిక్ ఉపకరణాలు దెబ్బతినకుండా, ఇట్లాంటి వాటి అన్నిటినీ ముందుగానే అంచనా వేసి ప్రీ మాన్సూన్ ప్లానింగ్ అనే ఒక కార్యక్రమం ప్రతి ప్రభుత్వము ఇది చేస్తున్నది. కానీ ఇప్పుడు మన తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొనసాగుతున్న ప్రభుత్వంలో అటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, ఇటు మున్సిపల్ వాళ్ళు కానీ, అటు పంచాయతీరాజ్ వాళ్ళు కానీ, ఈ ముగ్గురు ఇంతవరకు ఈ ప్రీ మాన్సూన్ ప్లానింగ్ మీద ఒక సమావేశం అయినట్టు కానీ, దాని మీద ఒక కార్యాచరణ రూపొందించుకుంటున్నట్టు కానీ, ఆ కార్యాచరణ అమలు చేసినట్టు కానీ ఎక్కడా చూడలేదు. దాని ఫలితం ఏమైంది? ఈరోజు వర్షాలు కొడుతున్నాయి. వర్షాలు కొట్టే సమయంలో పట్టపగలు పనివేళల్లో కరెంటు 3 గంటల నుంచి 6 గంటల వరకు బంద్ చేసి చెట్లను కొట్టే కార్యక్రమాన్ని తాపీగా పెట్టుకున్నారు. ఈ ఇల్లు గాలిపోతుంటే పిడేలు వాయించినట్టు జనాలకు అసలే మార్కెట్ సంక్షోభంలో ఉన్నది, ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, ఉన్న ఉద్యోగాలకు సరైన విధంగా ఫలితాలు రావట్లేదని జనం సమస్యలో ఉంటే ప్రభుత్వ అధికారులు మాత్రము ఒక ప్లానింగ్ లేకుండా తాపీగా ఈరోజు వచ్చి వర్షాలు పడుతున్న సమయంలో మొత్తం కరెంటు బంద్ చేసి చెట్లను నరకడం ప్రారంభించారు. అది కూడా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నము సాయంత్రం వరకు. అంటే ఒకవేళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ ఏరియాలో చెట్లు కొడుతుంటే ఆ ఏరియాలో ఉన్న కంపెనీలకు సంబంధించిన వాళ్ళందరూ ఉద్యోగులు ఊరికనే కూర్చోవాలి. ఇది అటు ఉద్యోగులకు ఇటు కంపెనీలకు నష్టం కలిగించేది. దీని మీద ఒక చిన్న ప్లానింగ్ చేసుకుంటే ఈ ఉద్యోగులు కానీ, రాష్ట్రం యొక్క ఉత్పత్తి కానీ పెరుగుతుంది, దానివల్ల రాష్ట్రానికి ఆదాయం లభిస్తుంది, మంచి పేరు వస్తుంది, సమర్థవంతమైన ప్రభుత్వం నడుస్తుంది, ఒక ప్లానింగ్తో ఉన్న ప్రభుత్వం నడుస్తుందనే మంచి పేరు జనాలు వస్తుంది. మరి ఏం జరుగుతుంది? ముఖ్యమంత్రి గారు రోజుకొక సలహాదారును పెట్టుకుంటున్నారు. ఇప్పటికే అనేక మంది సలహాదారులు ఉన్నారు. ప్రతి డిపార్ట్మెంట్ను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నారు. ఇది ప్రజాపాలన అంటున్నారు. కానీ ఇది ప్రజాపాలన కాదు, ప్రజలను ఇబ్బందులు చేసే పాలనగా తయారైందని ఈరోజు అధికారుల తీరు చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ఇక నుంచైనా అధికారులు ఈ ప్రజలను ఇబ్బందుల పాలు చేసే ఇలాంటి అంశాలను కానీ, ఈ కరెంటును బంద్ చేసి రోజంతా ఆపేసి ఈ చెట్లు కొట్టే కార్యక్రమంలో ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉంటే ఆలోచించాలని, రాష్ట్ర ఉత్పత్తికి, రాష్ట్రానికి ఆర్థికంగా చేయూతనిచ్చే అంశాలను దెబ్బతీయకుండా దీన్ని ఒక ముందస్తు ప్రణాళికతో ఎవరికి ఇబ్బందులు లేకుండా, నష్టం లేకుండా చేయాలని మేము కోరుతున్నాం. ఫ్రెండ్స్, మీరంతా కూడా ఇది నిజం అనుకుంటే మీరంతా మాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే విధంగా ఉండేటందుకు, ప్రజలకు ఇబ్బంది కలగజేసే అంశాలను వాళ్లకు ఎప్పటికప్పుడు తెలియజేసి వాటి నుంచి తప్పించేందుకు మీరు మాతో సహకరించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.